చేయాల్సి వస్తుంది. మేము వచ్చి 15 నెలలు అయింది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఎంక్వైరీలు వేసాం. ఏదైనా మళ్ళీ రాజ్యాంగం ప్రకారం పోవాలా, ప్రొసీజర్ ప్రకారం పోవాలా. ఇలా కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీకు మాకు బాగా తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. కాళేశ్వరంలో అవినీతి విచ్చలుడిగా జరిగింది. కట్టకూడని చోట ప్రాజెక్టు కట్టి అనవసరమైన వ్యయాన్ని అక్కడ హెచ్చించి 30-40 వేల కోట్లలో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్ని 1,20,000 కోట్లు తీసుకెళ్లారు కేవలం కమిషన్ల కొరకు. అది ఎట్లా ప్రూవ్ చేయాలి? దానికి కమిషన్ వేయాలి. కమిషన్ వేసాము. నిజాయితీ పరులైన వ్యక్తులు కమిషన్లో పెట్టి కమిషన్ నడుస్తూ ఉంది. రిపోర్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో కోర్టులో డెఫినెట్గా శిక్షలు ఉంటాయి. డెఫినెట్గా భూముల మీద కూడా నేను మీ ద్వారా ప్రభుత్వం నేను కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్నిటీ చేస్తూ ఉన్నాను. ఈ సమూలంగా అన్నిటి మీద ఎంక్వైరీ చేయండి ముఖ్యమంత్రి గారు. గత 10 ఏళ్లలో జరిగినటువంటి భూ అవకతవకల మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా మీ ద్వారా మా ముఖ్యమంత్రి గారికే కోరుతా ఉన్నాను నేను. అందుకే ఇప్పుడు ఆ పాయింట్ కరెక్ట్. మీరు రేజ్ చేసినది చాలా వ్యాలిడ్ పాయింట్. రఘు గారు చెప్పింది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. హైడ్రా ఎందుకు వచ్చి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు? హైడ్రా నడవనీయకుంటే అంత నానా యాగి చేశారు. హైడ్రా అనేది ఒక దూరదృష్టితో హైదరాబాద్ పూర్వవైభవం రావాలని హైడ్రాను తీసుకురావడం జరిగింది. ఎంత యాగి చేశారు? హైడ్రా వల్ల ఇల్లు కోల్పోయిన ఒకే ఒక కుటుంబం బీద కుటుంబం. మిగతా అంతా కూడా బడా వ్యాపారస్తులు, బడా రాజకీయ నాయకులు చెరువులను ఏదైతే కబ్జా చేసి కట్టిన కట్టడాల్ని వెనక్కి తీసుకోవాలి, చెరువులు యథాస్థితికి పోవాలన్నది హైడ్రా ఉద్దేశం. నడినిచ్చినారా? ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా మూసీ ప్రక్షాళన మేము నిన్న పొన్నం ప్రభాకర్ గారు మేము సాబర్మతి పోయాం. ఇదే బీజేపీ నాయకులు మూసిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సాబర్మతిలో చేసింది ఏంటి? నిన్న మేము మొత్తం సమూలంగా పరిశీలించి వచ్చాం. 11.5 కిలోమీటర్లు వెస్ట్ అండ్ ఈస్ట్ బాగా కట్టారు. సాబర్మతి ప్రాజెక్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. కొంత డబ్బుతో చేశారు. రోడ్లు వచ్చాయి. ఒక 15% ప్రైవేట్ వ్యక్తులకు అమ్మారు. తద్వారా డబ్బు వచ్చింది. దాంతకుముందు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. చాలా చక్కగా ఉంది. ఇంకా 5 కిలోమీటర్లు ప్లస్ 5 కిలోమీటర్లు వస్తూ ఉంది. అహ్మదాబాద్ సుందరంగా తీర్చిదిద్దబడ్డది. అలాంటి స్కీమ్ ఇక్కడ వస్తా అంటే ఇదే బీజేపీ నాయకులు ఆపోజ్ చేస్తారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అక్కస్తోని మూసీ ప్రక్షాళన అడ్డుపడతా ఉన్నాడు. సాబర్మతిని ప్రక్షాళన ఎట్లా మీరు సమర్థిస్తూ ఉన్నారు? 10,000 కుటుంబాలు నిన్న మేము మొత్తం స్టడీ చేసాం. 10,000 కుటుంబాలని వాళ్ళు రీహాబిలిట్ చేశారు. దానికి చాలా మందికి ఇల్లు రావాలి. మేము అడిగి తెలుసుకున్నాం. కొన్ని వందల కేసులు కోర్టులో ఉన్నాయి. హైకోర్ట్ ఆఫ్ అహ్మదాబాద్లో, సెషన్స్ కోర్ట్ ఆఫ్ అహ్మదాబాద్లో. అది వాళ్ళ నిర్వాహకం. మేమిక్కడ రీహాబిలిట్ చేయాల్సిన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే దాన్ని నానా యాగి చేసి ప్రాజెక్టు ముందు పోకుండా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ అవుతే హైదరాబాద్ సుందరంగా మారితే మాకు పుట్టగతులు ఉన్నాయని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. మూసీ ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ సుందరంగా మాట్లాడితే మాకు పడే ఓటు కూడా పడేయి. బీజేపీ వాళ్ళ నాయకుల ప్లాన్ ఏంది? ఈ మురికివాడలా ఉండాలి. ఎప్పటికప్పుడు అల్లిబిల్లి కథలు చెప్పాలి. మేము మతం పేరిట కులం పేరిట ఓటు దండుకోవాలి. మా పబ్బం గడవాలి. కానీ హైదరాబాద్ మాత్రం డెవలప్ కాకూడదు. ఇది కిషన్ రెడ్డి గారి యొక్క నైజం. మూసీ నిధులు అడ్డుకుంటాడు. మెట్రో రైలుకి 3వ దశకి నిధులు అడ్డుకుంటాడు. హైడ్రాని అడ్డుకుంటారు. డెవలప్మెంట్ కాకూడదు రాష్ట్రం. అరే మనము తమిళనాడు చూసి నేర్చుకోవాలి. ఒక అంశం వచ్చిందంటే పార్టీలకు అతీతంగా కేంద్రం మీద దాడి చేసి తెచ్చుకుంటారు ప్రాజెక్టులు వాళ్ళు. మనకు ఆ సోయి లేదు. మీరు చెయ్యరు, మా ప్రభుత్వం చేస్తే చేయనియరు. అడుగున అడ్డే లేనిపోని కథలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నము. ఇంత మాట్లాడుతున్నారు కదా కరప్షన్ గురించి. మరి గతము ఇప్పుడు మనం వేరే చేసుకొని చర్చకు రావాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉన్నారు. మీరంతా జర్నలిస్టులు. 6th ఎస్టేట్, 5th ఎస్టేట్, మేము 4th ఎస్టేట్, మేము జర్నలిస్ట్ గౌరవించే వాళ్ళం. నేను కూడా సగం వరకు జర్నలిజం చేసి వదిలేసిన వాడిని. అరే జర్నలిజానికి కూడా
వాల్యూ లేకుండా అడ్డగోలుగా ఏ టెక్నాలజీ వాడి అది ఎంత గంభీరంగా సృష్టించారంటే నిజం కూడా ఆ వీడియో రన్ చూస్తే మనసు తరక్కపోవాలా. ఇంత అన్యాయమా? ఇంక ఏనుగులో తెస్తారు కొద్దిగా. ఏమో టెక్నాలజీలో ఏనుగులు తేవచ్చు, పాతకాలం అంతరించిపోయిన డైనాసరంగులు తెచ్చుకోవచ్చు. ఎస్, see, when do investors come to Hyderabad? If the environment suits them, then only they come. That is the reason we have planned for Musi